వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రశాంత్ కిషోర్ కవిత చేతుల్లో బీఆర్ఎస్ గుట్టు. ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. వరుస ఎన్నికలు, కొత్త రాజకీయ పార్టీల హడావుడితో స్టేట్ పొలిటికల్ సర్కిల్ అంతా హాట్ గా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు కొత్త పార్టీలు పుట్టుకు రావడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న ఆమె వచ్చే ఉగాది నాటికి రాజకీయ పార్టీని అనౌన్స్ చేసేలా కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆమె ఇటీవల వరుసగా భేటీ అయ్యారు అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే కేవలం పీకేతో మాత్రమే కాకుండా టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన రాబిన్ శర్మతోనూ కవిత మంతనాలు జరిపారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ మాత్రం అవకాశం దొరికినా కవిత బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రారంభంలో తన తండ్రిపై సాఫ్ట్ కార్నర్ చూపిన కవిత ఇక కేసీఆర్ తోనే నేరుగా ఢీ అంటే ఢీ అనేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్న కవిత పీకేతో చర్చలు జరిపారనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ ను మరింత చిక్కుల్లోకి నెట్టబోతుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ గతంలో బీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేశారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ బలాబలాలు ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఇక కవిత టార్గెట్ బీఆర్ఎస్ కావడంతో కేసీఆర్ ను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా అధినేత వ్యూహాలు, పార్టీ బలహీనతలు ఆమెకి తెలుసు అనే చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పీకే కవిత కాంబినేషన్ లో పాలిటిక్స్ స్ట్రాటజీ రూపుదిద్దుకుంటే అది బీఆర్ఎస్ కు ఏ మేరకు మైనస్ కాబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కవిత తన వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తున్న బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కనీసం స్పందించడం లేదు. ఒకరిద్దరు నాయకులు అగ్రెసివ్ గా కౌంటర్లు ఇచ్చినా అది కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను బొంద పెట్టడమే తన లక్ష్యమని పదే చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల మద్దతును సైతం ఆయన కోరడం సంచలనం రేపుతోంది. ఇటువంటి పరిణామాల మధ్య గతంలో బీఆర్ఎస్ తో పనిచేసిన పీకే, టీడీపీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మలతో కవిత ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు? ఈ పరిణామాలతో గులాబీ బాస్ కేసీఆర్ కు మరింత ఛాలెంజ్ తప్పదా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.